సతీష్ చంద్ర గారికి, మిత్రులు వేణుగోపాల్ గారికి, సల్మా గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మిత్రులు గౌరీశంకర్ గారికి, సభలో ఉన్న కవులకి, రచయితలకి అందరికీ నమస్కారం. ఇక్కడికి వస్తూనే బయట ఉన్నప్పుడే గౌరీశంకర్ గారు కనిపించి కొత్త గురువుగా చూశారు. ఆయన చాలా నన్ను ఇటువంటి సభలకు ఆహ్వానించారు. నేను ఎప్పుడూ రాలేదు. నేను ఎన్నిసార్లు ఇచ్చినా రాలేదు కదా, ఇప్పుడు వచ్చావు అన్నట్టు చూశాడు. వేదిక మీదకి రాగానే సభాధ్యక్షుడు మా కవులకి దొరికిపోయారా అన్నాడు. నిజంగానే దొరికిపోయాను. దానికి కారణం యాకూబ్ అచార్యుడు. అచార్యుడు కాకపోతే ఇంత గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు కాదు. ఇంతమంది కవుల్ని అన్ని ప్రాంతాల నుంచి రప్పించగలిగేవాడు కాదు. అందుకు యాకూబ్ని అభినందిస్తూ ఈరోజు కవితా సంకలనాన్ని ఆవిష్కరింపజేసుకున్న కవులందరినీ అభినందిస్తూ, ఇప్పటికీ ఆలస్యమైంది. ఇంకా మనం ఉపన్యాసాలు కొనసాగించాలా, 2 గంటలు అయిపోయింది. అందుకని ఉపన్యాసం చెప్పకుండా వాల్యూమ్ పెంచండి. సతీష్ చంద్ర గారు ఆయన ఏకకాలంలో 4-5 కాలమ్స్ నిర్వహించిన వ్యక్తి. ఆయన ప్రొలిఫిక్ రైటర్ అంటే ఆయన కవి వార్తలో ఉండగా తన పేరుతో, తన కలం పేర్లతో అనేక కాలమ్స్ ఏకకాలంలో రచించారు. మా వేణుగోపాల్ గారు ఆయన కవి, విమర్శకుడు, ఒక గొప్ప జర్నల్ని చేస్తున్న ఒక సంపాదకుడు. ఇంతమంది కవుల ముందు నేను ఒక కేవలం జర్నలిస్ట్ని, మాట్లాడాల్సిందే ఉండదు. కానీ నేను కవిత్వం రాయను, చదువుతాను, బాగా చదువుతాను. కవులతో నాకు సహవాసం ఉంది. నేను పనిచేసేటప్పుడు, నేను పనిచేసిన పత్రికల్లో గొప్ప గొప్ప కవులతో కలిసి పనిచేశాను. అజంతా గారితో కలిసి పనిచేశాను, గర్వంగా చెప్పుకుంటాను. అజంతా గారి సహచర్యంలో నేను కవిత్వం ఎక్కువ చదవటం అలవాటు చేసుకున్నాను. అంతకుముందు కూడా చదివేవాడు. నాకు రావు గారని ఒక గొప్ప ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు. ఆయన నాకు ఇంగ్లీషు కవిత్వం ఎట్లా చదవాలి, పోయించి ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పినవాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కవిత్వం అయితే గుర్తుపెట్టుకొని చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో సింపథైజ్ చేస్తాను కవితో. ఫర్ ఇస్ లిమిటేషన్స్ ఆఫ్ ఇమాజినేషన్, లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్. కానీ మొత్తం మీద కవులను అభినందిస్తాను. ఎందుకంటే లోపల ఉన్న దాన్ని, హృదయంలో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడానికి సాహసం కావాలి. నేను చెప్పింది తప్పేమో, నేను చెప్పిన దాన్ని ఒప్పుకోరేమో, లేదా నేను చెప్పడంలో ఏమైనా పొరపాటు జరుగుతున్నామని సంశయిస్తూనే చాలామంది తమ భావాలను కవులను ఉంచుకుంటారు, బయటికి చెప్పరు. బయటికి చెప్పాలంటే ధైర్యం కావాలి. ఇప్పుడు ఇందాక చిన్న పిల్ల, ఇందాక సల్మా గారిని అడిగాను, వెన్ డిడ్ యు స్టార్ట్ రైటింగ్ యువర్ పోయిట్రీ అని. అంటే నా 15th yearలోనే నేను రాయటం మొదలుపెట్టాను. నేను దాదాపు 13th yearలో కవిత్వం రాసేవాడిని. కొప్పల్లి కృష్ణమూర్తి గారని మా తెలుగు పండితులు, తెలుగు టీచర్. ఇప్పటికీ ఆయన 96 ఏళ్ల వయసులో కుకటిపల్లి ఉన్నారు. అప్పుడే చందోబద్ధంగా కవిత్వం రాయటం నేర్పారు.
I have been reading lot of poetry, madam. I asked her if she knows Telugu. She said, I don't know. ఇందాక మనం మాట్లాడుతుంది ఏమకి పాపం ఏదో గోల కాకి గోల కోకిల కువితమో తెలియదు కానీ మొత్తం మీదకి ఆవిడకైతే అర్థం కావట్లేదు. అందుకని నేను కొంతసేపు ఆవిడకి అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. Frost has been my favorite poet, madam. He said, there is a lump in the throat. To clear that, it has to find an expression. It may be due to homesickness or love sickness or some memory, sad memory. But it will find its expression and it will find its language. ఆ గొంతులో తాడతాడేది, ఆ గొంతులో లంపుగా ఉండగా ఉండేది, దానికి బయటికి ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ నా అభినందనలు. అయితే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇందాక సతీష్ చంద్ర గారు చెప్పారు, సరోజిని నాయుడు గారు నడియాడిన ప్రాంతంలో ఉన్నాం. మనం కూడా ఇంకెక్కడ ఉన్నాం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు. కవులకు ఊహాశక్తి ఉంటుంది. కవులకు మించిన ఊహాశక్తి ఉన్నవాళ్ళు ఇద్దరు చంద్రులు తెలుగు చీమని పాలిస్తున్నారు, చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి కీట్స్ని అడిగారు, మీకు బైరన్కి తేడా ఏమిటి అని. Both Byron and Keats were romantic poets, second generation romantic poets. Keats said, Byron describes what he sees, but I describe what I imagine. My job is more difficult. Our chief ministers describe which you can never imagine. Can you imagine having Burj Khilafs or multi-storied buildings around Hussain Sagar? Or can you imagine transporting Singapore to Vijayawada and Guntur? Or implanting Istanbul in Hyderabad? Those things our chief ministers are capable of. They are not only capable of imagining those things, they are capable of giving expression to them. I don't know if Salmaji finds this kind of politicians in Tamil Nadu. Even Tamil Nadu had its quota of poets and writers and actors as its chief ministers and ministers, but we have beaten all of them. We are in a land where imagination is ruling the roost. అటువంటి ప్రాంతంలో ఉండి, అది నిజమే, దాన్ని మెచ్చుకునేవాళ్ళు ఉన్నారు, దాన్ని గొప్పగా కీర్తించేవాళ్ళు ఉన్నారు. నిన్ననే ఒక సమావేశంలో ఒక టీఆర్ఎస్ నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు భారత తొలి ప్రధాని నెహ్రూ లాగానే పెద్ద డ్రీమరు, పెద్ద విజన్ ఉన్న వ్యక్తి. విజన్ 2020 గురించి విన్నాం, ఇప్పుడు విజన్ 2050 గురించి వింటున్నాం. విజన్ అవసరమే, విజన్ ఉంది వాళ్ళకి. అటువంటి ప్రాంతంలో మనం నివసిస్తున్నాం. మనం ఇందాక సతీష్ చంద్ర గారి కవిత్వం ఎందుకు, దాని ప్రయోజనం ఏమిటి, కవిత్వం వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? ఈ చర్చ చాలా కాలంగా జరుగుతుంది, కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా జరుగుతుంది. కవిత్వం వల్ల సమాజానికి ప్రయోజనం ఉందా? ఉందని కవులు అంటారు.
లేకపోతే కవిత్వం రాయలేం. కవిత్వం కావాలి, కవిత్వం అన్నప్పుడు నాకు మళ్ళీ త్రిపురనేని శ్రీనివాస్ గుర్తొచ్చాడు. అంతకుముందు ఎవరైనా చెప్పారేమో నాకు తెలియదు, కానీ ఆయన కవిత్వం కావాలి, కవిత్వం అన్నవాడు మా త్రిపురనేని శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు. కవిత్వం వల్ల ఎప్పుడు ప్రయోజనం ఉంటుందంటే, సమాజం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటు పోవాలో, ఏమి చెప్పాలో తెలియనప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రజల పక్షాన కవి తీసుకొని ఇది దిశ, ఇటు మనం పోవాలి అనే దిశానిర్దేశం చేయగలిగినప్పుడు కవిత్వం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే కవిత్వం రాసుకోవచ్చు, ఆత్మహత్య కవిత్వం రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు పత్రికలు కూడా వేసుకోక్కర్లేదు. యాగోబు గారు కనిపెట్టినట్టు ఆన్లైన్లో అన్లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. అంతేనా కవిత్వం రాసుకోవచ్చు. రోజుకో కవిత్వం రాయచ్చు. నారాయణ రెడ్డి గారు మార్నింగ్ వాక్ పోయితే కవిత్వం రాసేవాడు. ఇప్పుడు రాస్తున్నారో తెలియదు. రోజుకో కోడిగుడ్డు పెట్టచ్చు, దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. ఇదే మెయిన్ స్ట్రీమ్. నిజానికి మెయిన్ స్ట్రీమ్ కవులని పుస్తకాలు వేసి 500 పుస్తకాలు వేసి దాన్ని మిత్రులకు పంచిపెట్టే కవులు మెయిన్ స్ట్రీమ్ కాదు. వాళ్ళు దే ఆర్ మార్జినలైజ్డ్. మెయిన్ స్ట్రీమ్ కవిత్వం ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాం. ఆన్లైన్ కవిత్వం మెయిన్ స్ట్రీమ్ కవిత్వం ఇప్పుడు. కాబట్టి కవిత్వం వల్ల ప్రయోజనం ఎప్పుడు ఉంటుందంటే, కవి కానీ ఒక మేధావి కానీ, ఇటీవల మరణించిన కృష్ణయ్య దేశంలో ఏం జరిగినా, కేరళలోనే కాదు, ఢిల్లీలోనే కాదు, సమాజంలో ఎక్కడ ఏ మార్పు జరిగినా, ఏ ఘటన జరిగినా, ప్రజలకు సంబంధించిన ఏ మలుపు తిరిగినా ఆయన ఫస్ట్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేవారు. శ్రీశ్రీ గారు అంతే చేసేవారు, కాళోజీ గారు అంతే చేసేవారు, వరోదా గారు అంతే చేస్తారు, వేణుగోపాల్ గారు అంతే చేస్తారు. అంటే మన సమాజంతో మనం మమేకమైనప్పుడు, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మనం అనుకున్నప్పుడు, సమాజంలో జరిగే ప్రధానికి స్పందించాలి, మనం స్పందింపజేయాలి, మనం ఎమోషనల్గా ఉండాలి, మనం మోటివేట్ చేయాలి, మనం ఎక్స్ప్రెస్ చేయాలి అని భావన ఉన్నప్పుడు కవులకి, ఇప్పుడు సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు కవి గోడ మీద పిల్లిలాగా ఉండలేడు.